చెప్పండి మేడం. రఘురామకృష్ణరాజు గారు ఓ పోరాట యోధుడు. ఆయనకి సీట్ ఇవ్వకపోవటం కరెక్ట్ కాదు. ఏ పార్టీ నుంచి సీట్ వచ్చినా మాకు ఆనందమే. ఆయనకి న్యాయం జరగాలని పెద్దమ్మ తల్లి గుడికి పూజలు చేయించడానికి వచ్చాము. ఆయనకి న్యాయం జరుగుతుంది. మేము ఏ పార్టీ కాదమ్మా, పార్టీకి అతీతంగా వచ్చాం మేము. ఆయన మీద అభిమానంతో వచ్చాం. ఆయన ఓ పోరాట యోధుడు అని చెప్తున్నాను కదా, ఆయన పోరాటం గెలుస్తుంది ఆ నమ్మకం మాకుంది. ఆయనకి న్యాయం జరగాలని పెద్దమ్మ తల్లికి పూజలు చేయించుదామని వచ్చాం. ఒకవేళ ఇక్కడ ఎంపీ సీట్ రాకపోయినట్లయితే పార్టీ నుంచి రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేస్తారు. అది మాకు తెలియదు కదా, అది వాళ్ళ వ్యక్తిగత విషయం కదా, మాకు తెలియదు. మీరైతే ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు? ఎంపీ టికెట్ ఆయనకే రావాలి అని ఆశిస్తున్నాం. ఏ పార్టీ నుంచి అంటే ఏ పార్టీ ఇచ్చినా సరే ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అని చూడ, ఆయన పోరాటం కోసం వచ్చారు. ఆయనకి ఏ పార్టీ ఇచ్చినా ఇస్తుందని అనుకుంటున్నాం. ఏదో పార్టీ న్యాయం చేస్తుందని. మేము త్రిపులార్ గారు అభిమానులు అండి. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని మా నిరసన అయితే తెలియజేస్తున్నాము. జగన్ రెడ్డి భయపడ్డాడు కాబట్టి సీట్ రానివ్వలేదు. ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏంటంటే రేపు పొద్దున్న వస్తే ముందు గొంతు ఆయింది రాజుగారిది వినిపిస్తుంది అన్న ధీమాతో ఈయన గొంతు నొక్కేద్దామని అనుకున్నారండి. ఎంత బాల్ కింద కొట్టే కొద్ది మేము పైకి అలా లేస్తారండి రాజుగారు. ఇప్పుడు ఏదో 2 రోజులు ఆనందం కోసం పడుతున్నాడేమో ఈ నరసాపురం నుంచి టికెట్ రాలేదని. బట్ అయితే ఫైన్ డే వస్తుంది. ఒక 2-3 రోజులు మంచి వార్త వింటామని అనుకుంటున్నాము. వస్తారండి, బాల్ లేసినట్టు లేస్తారు రాఘవరాజు గారు. మన త్రిపులార్ గారు ఎంత ఫైట్ చేస్తారో మీరు చూసారు. 4.5 సంవత్సరాల నుంచి ఆయన టీవీ ముందుకు వచ్చి ప్రజల్ని ఎంతలాగా అంటే అవునా ఇది ఇలా జరిగిందా, అరే ఇంత బాధలు పెడుతున్నాడు ఏంటి అనేది ఉన్నట్టుగా చూపించడం వల్ల అతనికి నచ్చదు. జగన్ రెడ్డి గారికి మామూలుగానే అతనికి ఇలాంటివి నచ్చదు. ఇండిపెండెంట్ గా అతను గెలుస్తారు చూడండి. 1 లక్ష మెజార్టీతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తారు. అప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డికి రాజు గారు ఏంటనేది పవర్ చూస్తారు. చాలా చాలా అండి. మేము 175 అన్నారు కదా, వై నాట్ మేము అంటున్నాము. రాజుగారిని పక్కన పెడితే రావేమో అనుకుంటున్నారేమో, రాజుగారు బయట ఉండి చేస్తారండి. ఇప్పుడు ఫ్రేమ్ లో కూడా వస్తారు ఇంకా 2 days లో రాజుగారు. మేము 146 సీట్లు మేము వస్తున్నాయండి. మాకు ఏ పార్టీ నుంచి టికెట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము ఏ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు. బీజేపీ కూడా ఇంకొకసారి ఆలోచిస్తుంది, మంచి నిర్ణయం తీసుకుంటుందేమో అనుకుంటున్నాం. మేము రాజుగారిని గుర్తిస్తుందని అనుకుంటున్నాము. వస్తుంది, ఏ పార్టీ నుంచి అయినా పర్వాలేదు, మాకు రాజుగారికి సీట్ రావాలి. ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కదా, ఇక్కడ జగనే వెనకాలండి అన్ని ముష్ట శక్తులను అందరూ పంపించి గేమ్ ఆడుకున్నాడు. అది 2 రోజులు ముచ్చటే అండి. ఏదైనా ఆయనకి 2 రోజులే కదా, తర్వాత ముట్టికాయలు అనేది సర్వసాధారణమే. మనం చూస్తూనే ఉన్నాం. జగన్ రెడ్డికి సరైన గుడిపాటు చెప్తామండి. అవును, అప్పుడు కూడా అతను ఏమి చేయలేకపోయారు కదా. ఆయన వచ్చి అంత ఫ్రెండ్ గా ప్రజల్ని ఎంత ఉత్తేజన చేస్తున్నప్పుడు కూడా ఈ మీడియా వాళ్ళు కానీ అన్ని కానీ చూపించారు. అప్పుడు రాజుగారు ఎంత తెలివిగా ముందుకు వచ్చి చేశారు. అప్పుడే కదా తీసి పాడేయాలి. ఆయన తీయలేదు కదా, చేయడానికి కూడా సరిపోలేదు. రాజుగారికి మాత్రమే భయపడతాడు ఆయన. అందుకే రాజుగారి గొంతు నొక్కేస్తే ఇక్కడతో ఆగిపోతుంది అనుకున్నారు. ఆయన్ని ఎవరు ఏ దేవుడు వచ్చినా నొక్కలేరండి. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు రాజుగారికి ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఇంకో మంచి ప్రోగ్రాం చేస్తాం. అభిమానులు అందరూ ఆయనకు సీట్ వస్తుందని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలనని 4.5 సంవత్సరాలు చూస్తూ ప్రతి ఒక్కరూ ఓపిక పడుతూ ఉంటే కూడా దీన్ని అంతటికీ రఘురామకృష్ణరాజు గారు ప్రతి పోరాటాన్ని ముందుకొస్తూ ప్రతి జగన్మోహన్ రెడ్డి అరాచకాలని బయట పెడుతూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటూ ఉంటూ రఘురామకృష్ణ గారు మరి 4.5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క అరాచకాలను వెంటగడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఈరోజు టికెట్ డిక్లేర్ చేయకపోవడం, టికెట్కి అడ్డుపడటం, జగన్మోహన్ రెడ్డి మీరు కాదు, మీ ఎవరో మీ తాత తరం కూడా కాదు. ఎందుకంటే త్రిపులార్ అనే వ్యక్తి ఒక శక్తి. ఎందుకంటే ఈరోజు అధికారంలో పార్టీలో ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే అది త్రిపులార్. అటువంటి వ్యక్తికి టికెట్ రాకున్నట్టు మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని భజనలు చేసినా, అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఎన్ని పాలాభిషేకాలు చేసినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో త్రిపులార్ గారికి టికెట్ తెప్పించుకుంటాం. త్రిపులార్ గారికి టికెట్ అనౌన్స్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరీ ఉధృతంగా మేము కొనసాగిస్తామని చెప్పి మేము ఏ పార్టీ నుంచి ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీ నుంచి ఆయనకి టికెట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకున్నట్టు అడ్డుపడితే మాత్రం త్రిపులార్ని మేము
తెలుగుదేశం పార్టీలో అయినా సరే టికెట్ ఇచ్చైనా సరే, లేదు తెలుగుదేశం పార్టీలో కూడా లేదు అనుకుంటే కూడా మేము ఇండిపెండెంట్ గా సరే త్రిపుల్ గారిని మేమందరం కూడా సైనికులు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఖబర్దార్, ఇప్పుడు త్రిపుల్ గారితో మీకు స్టార్ట్ అయింది, మీ పతనం స్టార్ట్ అయిపోయింది. త్రిపుల్ గారే మీ ఓటానికి త్రిపుల్ గారే కారణం కాబట్టి మేమందరం కూడా త్రిపుల్ గారిని మద్దతు ఇస్తూ ఈ రోజు త్రిపుల్ గారికి అందరికన్నా ముందు అనౌన్స్ చేయాలమ్మా. ఎందుకంటే రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కటి ఎండగట్టిన వ్యక్తి ఎవరైనా ఏకైక వ్యక్తి ఉన్నారంటే త్రిపుల్ గారు. అటువంటి వ్యక్తిని ముందుగా అనౌన్స్ చేస్తూ అటువంటి వ్యక్తిని గౌరవంగా మనం గౌరవించుకోవాలి. అటువంటి వ్యక్తికి గౌరవం తగ్గించాలనుకుంటే అది మీ కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే అపోహలు చేస్తాడో, ఎంతైతే గౌరవం తగ్గించాలని ట్రై చేస్తాడో అంత గోతులో ఆయన తొక్కుని ఆయన పడతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ మేము ఇదే నీకు ఖబర్దార్, రాబోయే రోజుల్లో 24లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది. రఘురామకృష్ణరాజు గారిని మేము అందరం కూడా పసుపు సైనికులు కూడా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో 160 సీట్లు మేము తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతున్నామమ్మా. దానికి త్రిపుల్ గారు కూడా గెలుస్తూ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై కూటమి. అందరికీ నమస్కారం అండి. మేము ఈ రోజున త్రిపుల్ గారికి మద్దతుగా ఆయనకి టికెట్ ఇవ్వలేదని, పెద్దమ్మ తల్లిని టికెట్ ఇవ్వడం కోసం వేడుకుందామని ఆడవాళ్ళందరం మగవాళ్ళందరం కలిసి వచ్చామండి ఇక్కడికి. కంపల్సరీ ఆయనకి టికెట్ ఇవ్వడం కోసం మేము ఎంతవరకు ఆయన వెళ్తామండి. నరసాపురం వెళ్ళి రేపు సాయంత్రంలోగా ఆయన టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే వెళ్ళి నరసాపురంలోని ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి నిశ్చయించుకున్నామండి. ఆయన ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇంత అవేర్నెస్ వచ్చింది అంటే త్రిపుల్ గారి వల్లనేనండి. జరుగుతున్న అన్యాయాలని, అరాచకాలని అన్నీ ఆయన బయట పెడితేనే కదండి బయటకు వచ్చింది. పోలీసుల చేత తన్నులు తిన్నారండి. ఆయన కుటుంబం ఏంటి, ఆయన ఏంటి, ఆయన ఎవరి కోసం తన్నులు తిని ఈ రోజున ఇట్లా ఉన్నారంటే అది అర్థం చేసుకోవాలండి. ఆంధ్ర ప్రజలందరూ బయటకు వచ్చి పోరాడాలండి. ప్రతి ఒక్కళ్ళు త్రిపుల్ గారి కోసం నిరసన తెలియజేయాలండి. ఆయన టికెట్ వచ్చే వరకు పోరాడి నరసాపురం టికెటే కావాలండి ఆయనకి. ఆయన అడగకపోయినా మేము అడుగుతున్నామండి. లేడీస్ ఆంధ్ర రాష్ట్రాలను ఆడవాళ్ళందరి కోసం అడుగుతున్నామండి. ఈ రోజున ధైర్యంగా మాట్లాడి ముందుకొచ్చి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ పెద్దల వరకు తీసుకెళ్ళింది ఆయనండి. ఆయనకు అన్యాయం బాబు గారికి ఇది ఒక విజ్ఞప్తి చేస్తున్నామండి. మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఆయనకి టికెట్ ఇప్పించాలండి. ఎన్డీఏలో భాగస్వాములు అయ్యి ఈ రోజున ఆయనకి టికెట్ ఇవ్వకపోతే ఆయనకు కదండి ఇన్సల్ట్ జరిగినట్లు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఇన్సల్ట్ జరిగిందండి. అవమానం అండి ఇది మాత్రం. కంపల్సరీ ఈ రోజున టీవీ వంటలాపి కూడా ఆయన రచ్చబండ కార్యక్రమం చూస్తున్నారంటే ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో, దేశం మొత్తం ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారండి. ఈ 4 సంవత్సరాల నుంచి ఆయనకి టికెట్ ఇవ్వకపోవటం అనేది అన్యాయం అండి. మేము ఆయన టికెట్ ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామండి. ఆయన కోసం మేము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేయడం కోసమని వచ్చామండి ఇక్కడికి. విన్నారు కదా తెలుగుదేశం పార్టీ అభిమానులు, అదేవిధంగా త్రిపుల్ రఘురామకృష్ణంరాజు అభిమానులు కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో కూడా అందరూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఎందుకంటే త్రిపుల్ ఖచ్చితంగా కూడా నర్సాపురం ఎంపీ టికెట్ రావాలంటూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అదేవిధంగా నర్సాపురం టికెట్ రాకపోతే కూడా ఇంకా ఎక్కువ ఉద్రిక్తత చూసేటువంటి అవకాశం ఉంటుంది జనాల్లో నుంచి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో త్రిపుల్ గారి అభిమానులు, తెలుగుదేశంని గెలిపించుకునేటువంటి అభిమానులు, శ్రేణులు అందరూ కూడా పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి ఈరోజు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. సో త్రిపుల్ తరఫున కూడా ఆయన కోసం కూడా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కావాలని బీజేపీలో ఎంపీ టికెట్ రాకుండా కూడా అడ్డుకుని కుట్ర పన్నినటువంటి పరిస్థితి. త్రిపుల్ ఎదుర్కొనే అంత సత్తా దమ్ము లేక కూడా ఇట్లా వెన్నుపోటు పొడిచేటువంటి పనులు కూడా చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం అభిమానులు, అదేవిధంగా త్రిపుల్ గారి అభిమానులు కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఒకవేళ బీజేపీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి కానీ టికెట్ రాని పక్షాన ఆయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికి కూడా ఆయనకి 120 సీట్లు తప్పకుండా మెజారిటీతో గెలవబోతున్నారంటూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా